సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం. నెంబర్ 1 న్యూస్ ప్రేక్షకులకు, వీక్షకులకు, అభిమానులకు సంక్రాంతి శుభాకాంక్షలు. హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో సంక్రాంతి ఒకటి. అన్ని పండుగల్లో ఇది అతిపెద్ద పండుగ. సంక్రాంతి అనగానే మనకు వెంటనే రంగువల్లులు, గొబ్బెమ్మలు, హరిదాసులు, గంగిరెద్దులు, పిండి వంటలు, గాలిపటాలు గుర్తొస్తాయి. సంక్రాంతిని మకర సంక్రాంతి అని కూడా అంటారు. సూర్యుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించడం వలన మకర సంక్రాంతి అయింది. 2 తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగను ఘనంగా నిర్వహిస్తారు. సంక్రాంతి సందర్భంగా నెంబర్ 1 న్యూస్ స్పెషల్ స్టోరీ. పూర్వీకులకు ఆత్మశాంతి కలగాలని సంక్రాంతి పండుగ రోజు దాన ధర్మాలు చేస్తారు. సంక్రాంతి రోజు దానం చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది. సంక్రాంతి నెల పట్టిన దగ్గర నుంచి హరిదాసులు, గంగిరెద్దుల వారు ఊరూరా తిరుగుతుంటారు. వారికి దానం ఇచ్చి వారి ఆశీర్వాదం తీసుకోవటం వల్ల మంచి జరుగుతుందని నమ్ముతుంటారు. సంక్రాంతి సందర్భంగా గ్రామాలు అందమైన రంగవల్లులతో కలకల్లాడుతూ ఉంటాయి. అంతేకాదు కొత్త అల్లులతో, కోడి పందాలతో, పిండి వంటలతో ఎంతో సంతోషంగా సంక్రాంతిని జరుపుకుంటారు. ఇక చిన్నపిల్లలు గాలిపటాలను ఎగరవేస్తూ ఆనందంగా గడుపుతారు. గోదావరి జిల్లాల్లో ఈ పండుగను బాగా జరుపుకుంటారు. సంక్రాంతి రోజు చేసే దానానికి ఎంతో ప్రత్యేకత ఉంటుంది. పేదలకు నువ్వులు, బెల్లం దానం చేయటం మంచిది. ఇలా చేస్తే సూర్య భగవానుడు సంతోషపడతాడని నమ్ముతుంటారు. సంక్రాంతి రోజు సూర్యోదయం, సూర్యాస్తమయం సమయంలో సూర్య భగవానుడిని ఆరాధిస్తే మంచిది. సంక్రాంతి రోజు పవిత్ర నదిలో స్నానాలు ఆచరిస్తే సర్వ పాపాలు పోయి మరణం తర్వాత మోక్షాన్ని పొందవచ్చు. గంగా జలాన్ని స్నానం చేసి నీటిలో కలుపుకొని స్నానాలు ఆచరిస్తే మంచిది. సంక్రాంతి రోజు సహాయం కోసం వచ్చిన వ్యక్తులను గౌరవించాలి. ఒకప్పుడు సంక్రాంతిని దాదాపు 10 రోజుల పాటు నిర్వహించేవారు. కానీ ఇప్పుడు ఈ పండుగ 3 రోజులకే పరిమితమైంది. మారుతున్న కాలానికి అనుగుణంగా వచ్చిన మార్పుల్లో భాగంగా ఈ పండుగ విశిష్టతను, మన దేశ సంప్రదాయాలను చాలా మంది మర్చిపోతున్నారు. కాబట్టి ఈ సంక్రాంతికైనా ఉరుకులు పరుగుల జీవితాలకు కాస్త విశ్రాంతినిద్దాం. సంక్రాంతి పండుగను మన కుటుంబంతో సంతోషంగా జరుపుకుందాం. మన తెలుగు సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకుందాం. తెలుగు సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు అందించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో స్టోరీతో మళ్ళీ కలుద్దాం. నెంబర్ 1 న్యూస్ ప్రేక్షకులకి సంక్రాంతి శుభాకాంక్షలు.